ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం మనం ఎన్నో బుక్స్ చదివి ఉంటాం. రిచ్ డాడ్ పూర్ డాడ్ అన్నట్టు ఎన్నో మనకి మార్కెట్లో బుక్స్ ఉన్నాయి. సో నేను రీసెంట్గా గూగుల్లో ఒక పోస్ట్ అయితే నేను చదివాను. ఇది స్నేహ్ దేశాయ్ సార్ మనకి రిచ్ మైండ్ సెట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో కొన్ని పాయింట్స్ అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అందులో మనకి రిచ్ పీపుల్ ఏ విధంగా ఆలోచిస్తారు అండ్ పూర్ పీపుల్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో మనకి ఈ వ్లాగ్లో అయితే మనకి తెలియపరిచారు. ధనవంతుడు ఇప్పుడు ధనికుడుగానే ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు, పేదవాడు పేదరికంలోనే కూలిపోతున్నాడు. సో దీనివల్ల మనకి ఏ విధంగా మన మైండ్ సెట్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి, పూర్ పీపుల్ మైండ్ సెట్ నుంచి రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎదగాలంటే ఫస్ట్ మన ఏ విధమైన క్వాలిటీస్ని మన దాంట్లో ఎన్హాన్స్ చేసుకోవాలో ఈ వ్లాగ్లో అయితే నేను చదివాను. సో అందులో ఫస్ట్ పర్టికులర్గా ఏమొచ్చారు, రిచ్ పర్సన్ లివ్స్ ఇన్ ఫ్యూచర్. ధనవంతుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఏ విధంగా అయితే ఎదగాలో ఆలోచిస్తూనే ఉంటాడు, బట్ పేదవాడు అలా కాదు. గతంలో జరిగిన మంచి విషయాలు ఏదైతే ఉంటాయో ఆ ఓల్డ్ గుడ్ డేస్ మాత్రమే తను ఆలోచిస్తాడు. సో దానివల్ల ఏమవుతుంది, ప్రజెంట్లో ఉన్న ఏదైతే మనం చేయాల్సిన వర్క్ ఉంటుందో అది వదిలేస్తున్నారు. సో గతంలోనే ఉండిపోతే నెక్స్ట్ ఫ్యూచర్ నుంచి ఏ విధంగా మనం ప్లాన్స్ రెడీ చేసుకోగలుగుతాం. సో ఇదే మొట్టమొదటి తప్పు మన పేదవాళ్ళు చేస్తున్నది.